రాజమహేంద్రవరం పేపర్ మిల్ సమీపంలోని ఆర్ఎన్బి వాంబే గృహాల ప్రజలకు తక్కువ ధరలకే కూరగాయలు అందించేందుకు రైతు బజార్ను ఏర్పాటు చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆర్ఎన్బి వాంబే గృహాల వద్ద 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు బజార్ కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్ఎన్బి బాంబే గృహాల వద్ద రైతు బజార్ ఏర్పాటు తన తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కళ అని తెలిపారు. గతంలోనే ఈ ప్రాంతంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని సంకల్పించినప్పటికీ వివిధ కారణాల వల్ల అది ఆలస్యమైందని చెప్పారు. ప్రస్తుతం మంత్రి కె అచ్చెన్నాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్ని వాసుదేవరావు సహకారంతో ఈ కళ నిజమవుతోందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు, కాంట్రాక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. రైతు బజార్లో నాణ్యమైన కూరగాయలు తక్కువ ధరలకు అందించడమే కాకుండా ఆర్గానిక్ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, కిరాణా వస్తువులు కూడా అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రైతు బజార్ ద్వారా ఆర్ఎన్బి వాంబేతో పాటు వడ్డీలపేట, కాతేరు, మల్లయ్యపేట తదితర పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ముఖ్యంగా దిగువ మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ దెబ్బతిన్న స్థితిలో ఉండగా కూటమి ప్రభుత్వం సిఎస్ఆర్ నిధులతో దానిని పునరుద్ధరించిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. ప్రజల అవసరాల మేరకు అంగన్వాడీ సెంటర్, సచివాలయం మార్పులు వంటి అభివృద్ధి పనులు కూడా చేపట్టామని తెలిపారు. 45వ డివిజన్ ఇన్ఛార్జ్ కోటిలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ కొయ్యల రమణ మాట్లాడుతూ ఈ రైతు బజార్ స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవరావు మాట్లాడుతూ మంచి నాణ్యమైన వస్తువులను అందించాలని షాప్ యజమానులను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాసరావు, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి, జిల్లా అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీనివాస్ గారికి ఇది మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు 2 సంవత్సరాలు అన్నారు. 2 సంవత్సరాలు కాదు, దీనికి ఇక్కడ ఇన్ని ఆయన పడిన తప్పల 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రైతు బజార్ పెట్టాలా, రైతు బజార్ నాకంటే ఎక్కువగా ఈ 2 సంవత్సరాల్లో ఫైళ్లు పట్టుకుని తిరగని రోజు లేదు. మనకి ఏ కార్యక్రమం కావాలన్నా చాలా చక్కగా చేసి పెడతారు మా రాజరెడ్డి ఎమ్మెల్యే గారు. కానీ మనం కూడా ఆయనకి అలా సహకరించాలి. మీరు ఆ సహకారం మీ ఆర్ఎన్బి 29 వాంబే గృహాలు కూడా ప్రతి క్షణం ఆ సహకారం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే ఇక్కడ రెల్లి సోదరులు ఉన్నారు, అలాగే వడ్డీలు ఉన్నారు, తర్వాత పల్లీలు ఉన్నారు, అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు ఇంత చక్కగా చేసి పెడుతుంటే మీరు కూడా ఎంత సహకరిస్తే అంత మనం ఇంకా డెవలప్ చేసుకోగలుగుతాం అని చెప్పి మీ అందరికీ మన 45వ వార్డు తరఫున మీ వచ్చిన మా వర్రె సీనయ్య గారికి నా కళ కాదు, ఇది నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క కళ. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో రైతు బజార్ పెట్టాలన్నది. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా ఆర్ఎన్బి భూమి. 2014-19లో ఆనాడున్న మంత్రిగా అయ్యన్ పాత్ర గారి దగ్గర నుంచి ఈ భూమిని కార్పొరేషన్కి తీసుకువచ్చి, ఆ కార్పొరేషన్ తీసుకొచ్చిన భూమిలోనే అక్కడ కమ్యూనిటీ హాల్ కూడా కట్టేమన్న విషయాన్ని మీరు అందరు కూడా గమనించాలి. క్రమేణా 2019లోని ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ వారు 5 సంవత్సరాలు ఉండగా ఆ కమ్యూనిటీ హాల్ ఏ స్థితిలో ఉందన్నది మీరు అందరు కూడా చూశారు. లోపల ఫాల్ సీలింగ్ లాగేశారు, వైరింగ్ లాగేశారు, అన్ని దోచుకుపోయారు. మరలా కూటమి వచ్చిన తర్వాత సిఎస్ఆర్ నిధుల కింద తీసుకొచ్చి మళ్ళా కమ్యూనిటీ హాల్ మరమ్మతులు చేసుకున్నాం. పక్కనే ఉన్న సచివాలయం ఏదైతే ఉందో 46వ వార్డు అక్కడ ఉంటది, వారి సచివాలయం ఇక్కడ ఉంటది. మరలా సచివాలయాన్ని 46వ వార్డుకి మూవ్ చేయడం జరిగింది. ఆనాడు ప్రజలు అడిగారు ఈ ప్రాంతంలో వాళ్ళు అంగన్వాడీ సెంటర్ కావాలని. ఆనాడు శాసన మండలి సభ్యులుగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు అంగన్వాడీ సెంటర్ కూడా తీసుకొచ్చారు. నెరవేర్చలేని కోరిక, తీరనిది రైతు బజార్. చివరాఖరిగా ఈ రోజున మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి యొక్క సహకారంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్ని వాసుదేవరావు గారి యొక్క సహకారంతో ఈ రోజున
ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మనందరం కూడా శంకుస్థాపన చేసుకుంటున్నాం. చాలా గర్వపడుతూ చెప్తా ఉన్నాం. కాంట్రాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే చెప్తున్నారు మా వాళ్ళందరూ 2 నెలల్లోనే ఇది పూర్తి చేసి దీన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని మా వారు హామీ ఇస్తా ఉన్నారు. అధికారులు, కాంట్రాక్టర్ గారు 2 నెలల్లో పూర్తి అవ్వాలి. ఆ లోపే షాపులన్నీ కూడా మనం ఎంచుకొని నాణ్యమైన కూరగాయలు ఇక్కడ అందించే విధంగా పెద్దలు చెప్పినట్లుగా ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఒక మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పాల ఉత్పత్తితో వచ్చే ఒక కౌంటర్ కూడా పెట్టుకోవాలంటా ఉన్నారు. అలాగే కిరాణా షాప్ ఒకటి పెడతాం. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తూ ఇది ఈ నియోజకవర్గం ఒక్కదానికే మేలు చేసే రైతు బజార్ కాదు. పక్కనే ఉన్న వడ్డీలపేట కానీ కాతేరు కానీ ఇవంతా కూడా అలా వెళ్తే మల్లయ్యపేటగా ఇదంతా కూడా రూరల్ నియోజకవర్గం. అంటే అక్కడ ఉన్న 2-3 వేల మందికి కూడా ఇది ఉపయోగపడే రైతు బజారు. ఇది ప్రజలందరికీ కూడా అతి దగ్గరలో అందుబాటులో తీసుకొస్తూ ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసుకుంటూ ఈరోజు మేము వెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఏది ప్రజలకు అవసరం అన్నది అర్థం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం.